నమస్తే, వెల్కమ్ టు బీటీజీ న్యూస్. ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో యూకే ప్రభుత్వం ప్రారంభించిన ఉచిత వీసా స్కీమ్ల ద్వారా ఆఫ్ఘనిస్తాన్, నైజీరియా వంటి దేశాల నుంచి వలసదారులు బ్రిటన్లోనికి ప్రవేశించారు. ఈ సంఘటన ఇమిగ్రేషన్ నియమాల దుర్వినియోగం, స్కీమ్ల ప్రయోజనం గురించి చర్చ రేకెత్తిస్తోంది. టెలిగ్రాఫ్ రిపోర్ట్ ప్రకారం 2 ఉక్రెయిన్ స్కీమ్ల కింద 3,500కి పైగా వీసాలు 112 దేశాల నుంచి వచ్చిన వారికి ఇవ్వబడ్డాయి. ఇందులో ఆఫ్ఘన్, నైజీరియా, ఇరాక్, ఇరాన్, ఇండియా, పాలస్తీనా ప్రాంతాల నుంచి వచ్చిన వారు ఉన్నారు. నైజీరియన్లు 408, ఆఫ్ఘన్లు 294 వీసాలు పొందారు. రష్యన్లు 588తో అత్యధికం. ఇండియన్లు 124 వీసాలు తీసుకున్నారు. ఈ స్కీమ్లు మొదట యుద్ధం నుంచి పారిపోయే ఉక్రెయిన్ కుటుంబాలకు సహాయం చేయడం కోసం ప్రారంభించబడ్డాయి. కానీ ఇప్పుడు ఫ్యామిలీ మెంబర్ అని వర్గీకరించి ఇతర దేశాల వారికి కూడా వీసాలు ఇవ్వబడుతున్నాయి. ఈ విషయం యూకేలో తీవ్ర విమర్శలకు దారితీసింది. రీఫార్మ్ యూకే వంటి పార్టీలు ఇది ఉక్రెయిన్ స్కీమ్ దుర్వినియోగం అని విమర్శిస్తున్నాయి. యూకే హోమ్ ఆఫీస్ ఇంకా అధికారిక స్పందన ఇవ్వలేదు. ఈ స్కీమ్ టోరీ ప్రభుత్వం సమయంలో ప్రారంభమై లేబర్ ప్రభుత్వం కాలంలో కొనసాగుతోంది. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి బీటీజీ న్యూస్.